హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫ్యూజన్ అంటే ఏంటి, అలాగే సాలిడ్లోను, లిక్విడ్లోను, గ్యాసెస్లోను ఈ డిఫ్యూజన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దామండి. ఫస్ట్గా డిఫ్యూజన్ అంటే ఏంటంటే, ఒక రూమ్ తీసుకోండి. రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ కార్నర్లో రూమ్ స్ప్రే అనేది స్ప్రే చేసినప్పుడు ఈ రూమ్ స్ప్రే అనేది ఇలా స్ప్రెడ్ అవుతుంది కదండి. ఇలా స్ప్రెడ్ అవ్వడానికి ఏమంటారంటే డిఫ్యూజన్ అంటారన్నమాట. అలాగే డిఫ్యూజన్ అనేది సాలిడ్లోను, లిక్విడ్లోను, గ్యాసెస్లో ఎలా పనిచేస్తుందంటే, గ్యాసెస్ ఈజ్ గ్యాటర్ దెన్ లిక్విడ్ ఈజ్ గ్యాటర్ దెన్ సాలిడ్ అనమాట అండి. అంటే గ్యాసెస్లో డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. దేంతో పోలితే సాలిడ్తో పోలుతుందన్నమాట అండి. సాలిడ్తో పోలితే లిక్విడ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అలాగే లిక్విడ్లో ఎందుకు తక్కువ ఉంటుందంటే, వాటర్లో రూమ్ స్ప్రే చేసినప్పుడు అంత గమ్ముని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళదు కదండి. అందువల్ల లిక్విడ్లో తక్కువ ఉంటుంది అనమాట అండి. సాలిడ్లో అనేది ఒక సాలిడ్లో స్ప్రే చేసినప్పుడు మాలిక్యూల్స్